ప్రస్తుత కూటమి ప్రభుత్వ పాలన ద్వారా జరుగుతున్న మోసాలను ప్రజలకు వివరించాలని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం పెద్దిపాలెం గ్రామంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూపర్ 6 పథకాలంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నేడు వాటిని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. డ్వాక్రా మహిళలకు గతంలో 0 వడ్డీకే రుణాలు మంజూరయ్యేవని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు 0 వడ్డీ అమలు చేయలేదన్నారు. తల్లికి వందనం అమలులో ఆంక్షలు విధించి 2 విడతల్లో నగదును వేశారన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. కొత్త పింఛన్ల కోసం వేలాది మంది అర్హులు ఎదురు చూస్తున్నా మంజూరీ చేయడం లేదన్నారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేస్తూ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియచెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలు అయిపోయి సుమారుగా 14 నెలల కాలం అయింది. ఇప్పుడేం ఎన్నికలు లేవు. ఇప్పుడేం ఓట్ల కోసమో లేకపోతే ఇంకేదైనా ఇతరాత్ర అవసరాల కోసమో రాలే. ఈ రోజు ఈ ప్రభుత్వం ఏర్పడి 14 నెలల కాలమైంది. ఈ ప్రభుత్వం ఏ రకమైన హామీలు ఇచ్చింది, ఆ హామీలన్నీ అమలు పరుస్తున్నారా లేదా, అవన్నీ అమలవుతున్నాయా లేదా మీ దృష్టికి వచ్చి, మీ దగ్గరకు వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ తెలియజేసి మీ ద్వారా ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గ్రామాలకు వెళ్ళవండి అని చెప్తే, మరి వాళ్ళ ఆనందపురం గ్రామంలో మరి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా పెద్దపాలెం గ్రామంతో మొదలుపెట్టుకొని మరి గ్రామంలో పెద్ద ఎత్తున ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఇవాళ మీ దృష్టికి తీసుకొచ్చి తర్వాత గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం, ఈ ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కూడా వివరించి ఈ ప్రభుత్వం ద్వారా ఎంత మోసపోయారు, ఈ ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని ఈ ప్రభుత్వం ద్వారా మీ వరకు ఎలా తీసుకురావాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమం మొదలుపెట్టాం. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది. గ్రామాలు వచ్చారు. గ్రామాలు వస్తూ చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, లేదు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలను ఇస్తూ అదనంగా సూపర్ 6 పథకాలు ఇస్తామని చెప్పారు. మేము అడగలే, సంవత్సర కాలం అయింది, ఒక్క పథకం కూడా ఇవ్వలే. కేవలం పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చారు తప్ప ఒక అదనంగా ఒక కొత్త పెన్షన్ కూడా ఈ పెద్దపాలెం గ్రామంలో ఎవరికైనా కొత్త పెన్షన్ వచ్చిందని చెప్తే ఈరోజు ఈ వేదిక ద్వారా ఈ ప్రభుత్వం చేసిన దాన్ని మేము సంతోషపడతాం. ఎవరికి కూడా ఒక అదనమైన పెన్షన్ లేదు. కేవలం నేను ఏదో చెప్పారు మాయ మాటలు, మోసం మాటలతో మేము వచ్చి కొత్త పెన్షన్లు ఇస్తున్నామని. అవి కొత్త పెన్షన్లు కావు. కానీ ఒక్క పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరైనా వికలాంగుడు తనకు అర్ధాంతరంగా ఏదైనా ఇబ్బంది వస్తే వికలాంగుల పెన్షన్ పోషించుకునే పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని మీ తరపున ఒక ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చాం. మేము అడిగాం కాబట్టే ఒక సంవత్సరం అయింది, ఒక్క పథకాన్ని అమలు చేయలేదు. నిన్న మాత్రం వడివడిగా గాబరాగా ఇవాళ ఒత్తిడి వస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. వైఎస్ఆర్ పార్టీ నాయకులు ప్రజల్ని ఇప్పటికే మమేకమే ప్రజల్ని ఉత్తేజపరుస్తున్నారు, ప్రజలను అవగాహన తీసుకొస్తున్నారని చెప్పి మీకు వచ్చి అమ్మఒడి వేశారు. దానే తల్లికి వందనం అన్నారు. ఆ తల్లికి వందనం కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఒక్కరికి ఎంతమంది పిల్లలు అంతమంది 15,000 వేస్తామన్నారు. ఇవాళ తీరా చూస్తే 13,000 రూపాయలు వేశారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాడు ఏం చెప్పారు, ఈ రాష్ట్రంలో అప్పులు చేస్తున్నారు, అప్పులతో సంక్షేమ పథకాలు ఇస్తున్నారని చెప్పారు. మీరేం చెప్పారు మీటింగుల్లో, మేము అప్పులు చేయం, మేము సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఈ సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు. మీ సంపద సృష్టించిన పక్కన పెడితే మీ అప్పులు చూస్తే 1,50,000 కోట్ల పైచీలకు అప్పులు చేశారు. ఇవాళ పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక్క సంక్షేమ పథకం ఇవ్వలేదు. దానికి ఏం చెప్తున్నారు మీరు, రాష్ట్రాన్ని అమ్మాలని చెప్తున్నారు. మరి రాష్ట్రాన్ని అమ్మాల్సి వస్తే ఈ అప్పు చేసిన డబ్బులను ఎక్కడ తీసుకెళ్లారు, ఎవరికి ఇచ్చారు ఈ డబ్బు, ఈ పథకాలన్నీ అమలు పరచకుండా ఈ డబ్బును ఎక్కడ తీసుకెళ్లారంటే సమాధానం లేదు. ఈ వేదిక ద్వారా మీ అందరికీ ఒకటే మాట చెప్తా ఉన్నాం, అధికారం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ నేను కానీ ఈ వేదిక మీద పెద్దలందరం కూడా ఎప్పుడు కూడా మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటాం. అధికారం ఉంది కదా అని చెప్పి అధికారం ఉంటే కనపడడం కానీ అధికారం లేకపోతే కనపడకపోవడం లేదు. అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా మీ అందరికి అందుబాటులో ఉంటామని చెప్పి ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకు కానీ లేదు ఈ గ్రామాల ప్రజలకు కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా మీ తరపున ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ఈ ప్రభుత్వం మీకు అండగా ఉంటామని ఇవాళ చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గర పంపారనే విషయాన్ని తెలియజేయడానికి ఈరోజు మీ గ్రామానికి వచ్చాం. ఇవాళ దైవం ఏ రకంగా తలుస్తుందని చెప్పినట్టు మనం ఒకటి తలుస్తే దైవం ఒకటి తలుస్తుంది అన్నట్టు నేను రాజకీయాల్లో నేను చదువు పూర్తి చేసుకున్న తర్వాత
మొట్టమొదటిసారిగా నేను ఎన్నికల్లో నాకు రాజకీయ అనుభవం తెలుసుకోవడానికి ఈ గ్రామంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిగా రామ్ సత్యం గారి సాన్నిధ్యంలోనే ఆ రోజు నుంచి వెళ్ళాం. ఎవరైనా వస్తే మాకు జ్ఞాపకం వచ్చేది ఈ ప్రాంతానికి వస్తే రామ్ సత్యం గారు, అదగా కుటుంబీకులు అందరితో కూడా మాకు కూడా కుటుంబ సాన్నిధ్యంతో ఉన్నారు. ఆ మిన్నలతోనే ఈరోజు మాకు ఇంత సాదర స్వాగతం పలికిన ఈ కుటుంబంలో కానీ లేదు ఈ గ్రామంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను.